ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతుల ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సంతకాల ప్రతులను బట్టిప్రోలు మండలం నుండి బాపట్ల జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ బాబు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేసే ఉద్దేశమే ఉంటే మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి చూపించాలని సవాల్ విసిరారు. మన నిరసన తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా 62,037 సంతకాలను సేకరించి ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముగించాం. మన రాష్ట్రంలో పులివెందుల, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు కొన్ని కాలేజీలు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. వాటిలో క్లాసులు కూడా జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి ఈ పథకాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని సీఎంగా ఉన్నప్పుడు వాటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని వచ్చి వాటిలన్నింటినీ నిర్మాణం చేసి కొన్నిటిని ప్రారంభించి వాటిని నడుపుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు కాలేజీలు కట్టలేదు, పర్మిషన్ లేవని వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని హాస్పిటల్స్ని ప్రైవేటు పరం చేసి వాటి ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళు తినే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజున కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం నుంచి 60,000 పైచీలకు కోటి సంతకాలు చేసి 62,037 కోటి సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసేటువంటి కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం నుండి అన్ని మండలాలకు సంబంధించి చుండూరు మండలం 15,758 సంతకాలు డిజిటలైజ్ చేసి ఈరోజు బాక్సుల్లో మీడియా మిత్రులు అందరి ముందు సమక్షంలో ప్రతి గ్రామంలో ఎన్నెన్ని చేశారనేది వాటినన్నింటినీ చూపిస్తూ కాలేజీలు ఏ రకంగా కట్టి ఉన్నాయా లేవా అనేది కాలేజీలను కూడా మా నాయకులందరూ కూడా పోస్టర్ల ద్వారా వీటిలన్నింటినీ చూపించడం, వీటిలన్నింటినీ మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో బాక్సుల్లో పెట్టి ఒక్కొక్క మండలంని ఆ బాక్సుల్లో పెట్టి వాటిలన్నింటినీ మన వ్యాను ద్వారా బాపట్ల ఆఫీస్కి తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 15వ తారీఖున అలానే బాపట్లలో ర్యాలీ చేసి 6 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి కోటి సంతకాలు